నా గురించి నాకు బలి ఇయ్యడానికి నీవు వెనుక కాలేదు. చాలు ఆపు, నేను బలి ఇచ్చే గొర్రె పిల్లను పంపిస్తా ఉన్నా. నేను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. రెడీగా దేవుడు ఉంచాడు అక్కడ. కానీ నిజంగా ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఈ విశ్వాసము, ఈ నమ్మకము, ఈ ప్రేమ, ఈ త్యాగము అసలు ఈ రోజులో చూస్తే కొడుకు తండ్రి చిన్న మాట కూడా ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం. ఎదురాడే కొడుకులను చూస్తున్నాం. తండ్రిని అవమానపరిచే కొడుకులను చూస్తున్నాం. ఆస్తి గురించి మరి ఎంతో గొడవ చేసే కొడుకులను చూస్తున్నాం. తండ్రి మీద చేయి లేపే కొడుకులను చూస్తున్నాం. తండ్రిని కష్టపెట్టే కొడుకులను చూస్తున్నాం. తండ్రి ఏజ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పడేసే కొడుకులను చూస్తున్నాం. తండ్రి అంటే అసలు అన్నం పెట్టలేని వారు కూడా చాలా మంది కొడుకులు ఈ లోకంలో ఉన్నారు. తండ్రి అంటే అసలు కొంచెం కూడా ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్ ఏమీ లేదు. తండ్రి ఇష్టం వచ్చిన తిట్టేవారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్లో మరి ఈరోజు చాలా గొప్ప వ్యక్తుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మామూలు వ్యక్తులు గారు, తండ్రి కంటే మించిన కొడుకు. దేవుని దృష్టిలో వీరిద్దరి నమ్మకం చూస్తే అసలు దేవుడు, నేను అనుకుంటా, చాలా 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 షాక్ అయిపోయాడు అనుకుంటా. దేవుడు నిజంగానే ఎంత పెద్ద గొప్ప నమ్మకము, ఎంత పెద్ద త్యాగము. మరి 100 సంవత్సరాల తర్వాత మరి అబ్రహాం గారిని ఇచ్చిన సంతానం ఒకే ఒక కొడుకు. ఆ కొడుకుని కూడా మరి బలి ఇవ్వడానికి సిద్ధమైన ఒక తండ్రి మాట మీద తన ప్రాణము త్యాగం చేయడానికి సిద్ధమున్న ఒక కొడుకుని, గొప్ప 2 వ్యక్తుల్ని మనం ఈరోజు బైబిల్లో చూస్తున్నాం. ఇవన్నీ చూసి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి ఆదర్శంగా చేసుకొని బతకడానికి మనకు చాలా ఒక మార్గంలో నడిపించడానికి ఈ వాక్యాలన్నీ మనకు బలపరుస్తూ ఉంటాయి. సో మీకందరికి ఒకటే చెప్తా ఉన్నాను, మీ తండ్రిని, మీ తల్లిని గౌరవించండి, వారి మాట వినండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. నిజంగానే మరి ఇలాంటి ఒక కొడుకు ఉండడము మరి ఎంత అదృష్టవంతుడు అబ్రహాం గారు. నిజంగానే మరి అలాంటి వారిని చూసి జీవితంలో మనము వారిని ఆదర్శంగా మనం చేసుకొని కొన్ని మాటలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.